రెండో రాజుల గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం. ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. ఆయన పేరు గేహాజీ. గేహాజీ కన్నా ముందున్న వ్యక్తి ఎవరు? ప్రవక్త ఎవరు? ఆయన గురువు ఎలీషా. వెరీ గుడ్. ఆయన కన్నా ముందున్న వ్యక్తి గురువు ఎవరు? ఏలియా. ఎవరు? ఏలియా. ఈ ఏలియా ఒక బిరుదుంది ఏలియాకి. ఏంటో తెలుసా? రోషంగల ప్రవక్త. ఎలాంటి ప్రవక్త? రోషంగల ప్రవక్త. యెజబెల్ రాని లెక్క చేయడు, రాజుని లెక్క చేయడు, ఎవరిని లెక్క చేయడు. దేవుడు ఏది బయలుపరిస్తే అది ముక్కుసూడిగా చెప్పేస్తాడు. ఆయనకి దేవుడిచ్చిన వరం ఏంటంటే, ఎన్ని అద్భుతాలు ఏలే చేశాడంటే, అన్ని చిన్నవి పెద్ద అని కలుపుకుంటే అకార్డింగ్ టు హిస్టరీ 14 అద్భుతాలు చేశాడు ఆయన. ఎన్ని అద్భుతాలు చేశాడు? 14. మెయిన్ తీసుకొని అంటారు 7 అద్భుతాలు 8 అద్భుతాలు అట్లా అంటారు. కానీ చిన్న పెద్ద బైబుల్లో చూసుకుంటే 14 అద్భుతాలు చేశాడు ఆయన. ఎవరు చెప్పాలా? ఎవరు? ఏలియా ప్రవక్త 14 అద్భుతాలు చేశాడు. ఆయనతో పాటుగా ఉన్న ఎలీషా ఎన్ని అద్భుతాలు చేశాడు? దానికి రెట్టింపు చేయండి. 14 డబల్ చేయండి. 28 అద్భుతాలు చేశాడు. ఊరికే రాలా. గుర్తుంచుకోండి, ఇన్ని అద్భుతాలు చేయడానికి ఊరికే రాలా. చాలా పరిచర్య చేశాడు ఎలీషా. చాలా పరిచర్య చేశాడు. యెహోవా జీవము తోడు, మరణం తప్ప మన ఇద్దరిని ఏది ఎడబాపదు అంటాడు ఆయన. ఆమేన్. ఈ రోజున పాస్టర్ గారితో ఆ మాట అనగలుగుతున్నావా నువ్వు? యెహోవా జీవము తోడు, ఏ పని చెప్పినా నేను వెనుకంజ వెయ్యను, ఏ పని చెప్పినా నేనుంటా, నేను పరిచర్య చేయడానికే ఉన్నాను అని కనుక ఎలీషా లాగా కనుక నువ్వు చెప్పగలిగితే 2 ఆశలు ఎప్పుడు ఆపలేడండి. ఆమేన్. 2 ఆశలు ఎప్పుడు ఆపలేడు. దేవుడే ఇష్టపూర్తిగా నీకు ఇస్తాడు. దేవుడే ఇష్టపడిస్తాడు. మనకి మర్మం తెలియక మనం అన్ని తీర్లు చేస్తూ ఉంటాం. కానీ ఈ ఇద్దరి మధ్యలో ఉన్న సంభాషణ చూస్తే మనకు అర్థమవుతుంది. గురు శిష్యుల మధ్యలో ఏలియా ఏం చేశాడంటే వదిలించుకుందాం అనుకుంటున్నాడు. అరే వెళ్ళిపోరా అని అంటున్నాడు. దేవుడు ఏమన్నాడంటే ఏలియా వచ్చేయి అని చెప్తే ఎలీషా ఏం చేసిందంటే ఏదో జరుగుతూ ఉంది, సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్. నేనేం చేయాలా? నా గురువును వదిలిపెట్టకూడదు. కష్టంలోనైనా, నష్టంలోనైనా, కలిమిలోనైనా, లేమిలోనైనా, ఎలాంటి సిచ్యువేషన్ వదలకూడదు అనుకున్నాడు. ఎవరిదాన్ని దాటి వెళ్తా ఉంటే కూడా ఏలియా దాన్ని పాయలు చేశాడు, వెళ్ళిపోయాడు. దాని తర్వాత కట్ చేస్తే ఎలీషా ఏమడుగుతుంది తెలుసా? అయ్యా నువ్వు పోతా ఉన్నావు, నాకు అర్థమైపోతుంది. దేవుడు రమ్మన్నాడు అన్నావు కదా, మరి నేను ఒంటరిని అయిపోతా. నాకు 2 ఆశీర్వాదం కావాలా. ఎన్నంతలు? 2 ఆశీర్వాదం కావాలా. ఇప్పుడు ఒకవేళ కనుక ఆలోచించండి, ఎలీషా కనుక నమ్మకం లేని వ్యక్తి అయితే ఏలియా ఇచ్చేటోడేనా? అందాకెందుకండి, లాజిక్ ఆలోచించండి ఒకసారి. రథాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏలియని తీసుకుపోవడానికి ఆకాశం నుండి ఆ రథాలు వస్తూ ఉన్నాయి. ఏం రథాలు తెలుసా? అగ్ని రథాలు. ఆ రథాల ముందు నువ్వు నిలబడాలంటే, పవిత్రుడు కాకపోతే నీ పని అవుట్. అక్కడికి మనకు అర్థం కావాలా. ఎన్ని టెస్టులు పెట్టాడు తెలుసా ఎలీషాకి ఇవ్వాలంటే? ఫస్ట్ టెస్ట్ దేవుడే పెట్టాడు. వీడు పవిత్రుడైతేనేమో అక్కడనే నిలబడేసి చూస్తూ ఉంటాడు. ఏలియా రథంలోకి ఎక్కుతూ ఉంటే, ఒకవేళ కనుక ఆయనలో పాపం ఉంటే మాత్రం అక్కడనే మంట కావిరైపోతాడు. ఈ ఏలియా ఏం చేశాడంటే, నన్ను చూస్తే నీకు 2 ఆత్మ ఇస్తాడు. ఒకటే మాట సరే అనేసి ఓబే చేశాడు, నమ్మేశాడు. ఆకాశం నుండి రథాలు వచ్చేసాయి, అగ్ని రథాలు వచ్చాయి. ఏలియాకి ఏం కాల? హ్యాపీ. ఏలియాకి ఏం కాల. దాని తర్వాత ఎలీషాకి ఏం కాలేదు. దాని తర్వాత ఏలియా అందులోకి ఎక్కేసి పైకి వెళ్తా ఉంటే, మనకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉంటుందండి. చిన్నపిల్లలు ఏమంటారంటే, మమ్మీ అక్కడ ఉంది ఏరోప్లేన్ అక్కడ పోతా ఉందని అంటారు. మనకు అనిపించదు. తెలుసు మనకిది. మనకు మళ్ళీ కనిపించినా కూడా వేరే వ్యక్తికి చెప్దామనేసి, అరే ఎక్కడున్నారు అని చెప్తే, నా ఇప్పుడే కనిపించింది ఇక్కడ, మళ్ళీ ఇప్పుడు కనపడతలేదు, కొంచెం మళ్ళీ వెతకాల. అవునంటారా కాదంటారా? ఇది అందరు ఫేస్ చేసిందే, అవునా? సేమ్ ఏలియా చూస్తూ ఉన్నాడు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రథం వెళ్ళిపోతూ ఉందండి. నార్మల్గా ఏదో చిన్నగా టేక్ ఆఫ్ అవి ఇట్లా మెల్లగా వెళ్ళిపోడు కాదు అది. దేవుని దగ్గర నుంచి వచ్చిన మహిమ రథాలు అవి, ఓకేనా? అగ్ని రథాలు అవి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని చూడడం అంటే ఎలీషాకి పెద్ద పరీక్షే. అది వెళ్ళిపోతూ ఉంటే మనం ఇట్లా చూడడం కాదు, ఆయన ఆత్మీయ నేత్రాలతో గురువు చూస్తూ ఉన్నాడు. ఆమేన్. ఏలియా ఎలా చూస్తూ ఉన్నాడు? ఆత్మీయ నేత్రాలతో చూస్తూ ఉన్నాడు.
ఈ నా కుమారుడు ఎలీషా నన్ను చూస్తూ ఉన్నాడా లేదా, నాటకాలు చేస్తాడేమన్నా చూస్తున్నట్టుగా. ఓకే, క్లారిటీ వచ్చేసింది, నన్ను చూస్తూ ఉన్నాడు. ఆయన ఏం చేసింది తెలుసా, తన దుప్పటి తీసి అడేసాడు. కట్ చేస్తే ఎలీషా 28 అద్భుతాలు చేశాడు. ఎన్ని చేశాడు? ఓకే, ఇప్పుడు మన స్టోర్లోకి వచ్చేద్దాం. ఇదంతా మీకు అర్థం కావాలని చెప్పాను. గురువు ఎన్ని చేశాడు? 14. గురువు ఎన్ని చేశాడు? 14. శిష్యుడు ఎన్ని చేశాడు? ఎలీషా 28 చేశాడు. ఈయన కూడా ఒక శిష్యుని ఎన్నుకున్నాడు అండి. ఎలీషా కూడా ఒక శిష్యుని ఎన్నుకున్నాడు. ఆయన పేరే గేహాజీ. ఏం పేరు? గేహాజీ. ఈయనకు ఉండాల్సిన ఆలోచన ఏందో తెలుసా? వాళ్ళ గురువు ఎంత తీసుకున్నాడు? 14 అద్భుతాలు చేస్తే, మా గురువు 28 అద్భుతాలు చేస్తే నేనెంత చేయాలా? వెరీ గుడ్, క్యాల్కులేట్ చేసావా? థ్యాంక్ యూ. ఎన్ని అద్భుతాలు? 56 అద్భుతాలు చేయాలా. 1 కాదు 2 కాదు, బైబుల్ చరిత్రలో అన్ని అద్భుతాలు చేసినాడు ఇంకోటి ఉండకపో. 56 అద్భుతాలు. కానీ తన స్థానం హయ్యర్ స్థానం అంటే, అత్యున్నతమైన స్థానం. రాజులు సహితం మోకరించేసి గడగడ వణుక్కుంటూ ఆయన ముందు సాగిల పడే స్థానం అది. అలాంటి స్థానం ఉండాల్సిన గేహాజ్కి ఒక శోధన ఎదురైంది. నయమాన్ అనే ఒక సైన్యాధిపతి ఆ దేశానికి వచ్చేసి స్వస్థత పొందుకున్నాడు. దాని కృతజ్ఞతగా కొన్ని వస్త్రాలు కొంచెం అది ఇది ఇచ్చేద్దామనేసి కొంచెం బంగారు కావచ్చు అవి ఇవి ఇచ్చేద్దాం, వస్తువులు ఇచ్చేద్దాం అనేసి మన ఈ ఎలీషా దగ్గరికి, ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి ఆయన వచ్చారు. నయమాన్ వచ్చిండు. ఎవరు వచ్చిండు? నయమాన్ వచ్చిండు. నయమాన్ వచ్చినాక ఈ నయమాను వచ్చి బ్రతిమిలాడుతున్నాడు ఎలీషాని, పాస్టర్ గారిని. ఏమని తెలుసా? నీకు దండం పెడతా, మన భాషలో చెప్తుంది, ఓకేనా? నీకు దండం పెడతా, నీ కాళ్ళు మొక్త బాగా. ఏం చేయండి తెలుసా? ఇవి తీసుకోండి, ఇవి తీసుకోండి. మా దగ్గర ఏదైనా చేస్తే కృతజ్ఞతగా కొన్ని కానుకలు ఇస్తాం, మేము అదే ఫాలో అవుతాం. తీసుకొని పాస్టర్ గారు అని అంటే, అది దోపుడు సొమ్ముడు అన్నాడు. ఏమన్నాడు? గుర్తుంచుకోండి, అన్యాయంగా సంపాదించేది కూడా దేవుడికి నచ్చదని అర్థం చేసుకోండి. దేవుడు ఇంకొక కూడా చెప్తా ఉన్నాడు ఇక్కడ. న్యాయంగా సంపాదించింది ఇక్కడ చేతుల కష్టార్జితం అయితే దాన్ని ఇవ్వు, నువ్వంతలో ఆస్వాదించబడతావు. దోపుడు సొమ్ము, అన్యాయ సొమ్ము తీసుకొచ్చి దేవుని ఒక కానుకలు వేసావంటే దేవునికి నచ్చదు. నువ్వు కోట్లు వేసినా నచ్చదు. అర్థమవుతుందా? బైబుల్ టు బైబుల్ చెప్తా ఉన్నా నేను. వేరే చెప్పచ్చు, ఈ అమ్మ చర్చి డెవలప్మెంట్ అవుతుంది, ఎందుకవుతుంది? అవ్వదు. అర్థమవుతుందా? దోపుడు సొమ్మది నువ్వు తీసుకో, అవసరం లేదు, ఇంత చిల్లి గవ్వకుండా నాకు అవసరం లేదని ఎలీషా ముఖాముఖిగా అట్లా చెప్పేసరికి అప్పుడు ఆయన చాలా ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. ఈ పక్కకు ఇక్కడనే రైట్ హ్యాండ్ అన్నట్టు ఎవరు? శిష్యుడైనా గెహాజీ. శిష్యుడైనా గెహాజీ. పేర్లు మంచిగా గుర్తుంచుకోండి. పేర్లు మంచిగా గుర్తుంచుకోండి. ఫస్ట్ గురువు పేరు ఏం పేరు? ఏలియా. ఎన్ని అద్భుతాలు చేసిండు? 14. దాని తర్వాత శిష్యుడు ఎవరు? ఎలీషా. ఆయన ఎన్ని అద్భుతాలు చేశాడు? దాని తర్వాత ఎలీషాకి శిష్యుడు ఎవరు? గెహాజీ. మనకు ఒక రోగం ఉంది, ఏంటంటే డబ్బు కనిపించినా, మంచి మంచి వస్త్రాలు కనిపించినా, బంగారం వెండి ఏదైనా కనిపించినా కానీ మనకి పానం ఆగదు. అర్థమవుతుందా? డబ్బు పిచ్చి మనకి. ఏం పిచ్చి? డబ్బు పిచ్చి ఉంది మనకి. ఏం చేశాడంటే మనకు అనిపిస్తుంది, మనకు కూడా కొన్నిసార్లు అనిపిస్తుంది, పాస్టర్కి ఎక్కడ బుద్ధి లేదు. నేను ఎంత గట్టిగా మాట్లాడతానంటే ఎగ్జాక్ట్లీ అది అనుకుంటాను కూడా చెప్తాను. ఏమంటారు తెలుసా? నువ్వు చాలా ఏదో పెద్ద ఇంటెలిజెంట్ అన్నట్టు, నువ్వే తెలియకలు అన్నట్టు ఏం చేస్తావు తెలుసా? ఆయన బుద్ధి లేదు, ఎవరికి బుద్ధి లేదు, నీ ఎదురుగా బుద్ధి తక్కువ అన్నట్టుగా నువ్వు ఫీల్ అవుతూ ఉంటావు. కానీ గుర్తుంచుకో, నీలాంటి నువ్వు సిగ్గుపరచడానికి వెర్రి వారిని ఏర్పాటు చేసుకుంటాడు దేవుడు. ఆమేన్. ఎలాంటి వాళ్ళని? వెర్రి వాళ్ళని ఏర్పాటు చేసుకుంటాడు. గర్వానికి ముందు ఏం నడుస్తుంది? గుర్తుంచుకో, ఒక్క ఎదుటి వ్యక్తిని నువ్వు కించపరిచి మాట్లాడుతూ ఉన్నావు, వానికన్నా నువ్వే తెలియకలో నన్ను మాట్లాడుకొని నువ్వే గర్వంగా ఫీల్ అవుతున్నావు అంటే గుర్తుంచుకో, నీ ముందు నాశనం నడుస్తుంది. మార్పు చెందినప్పటికైనా. ఆమేన్. హల్లెలూయా. ఈ పక్కకున్న గేహాజీ అదే అనుకుంటున్నాడు. ఏంటో తెలుసా? మా పాస్టర్ గారికి ఎక్కడ బుద్ధి లేదు, ఎలీషా పాస్టర్ గారికి ఏం చేస్తాడు? అన్ని ఆఫర్ చేస్తాను మనోడు.
కోట్ల కోట్ల విలువ చేసే వస్త్రాలు అవి బంగారం వెండి అవన్నీ ఆఫర్ చేస్తా అంటే పుణ్యానికి వస్తానంటే దోపుడు సొమ్ము నాకు ఏ దద్రవయ్య అని చెప్తున్నాడండి. వద్దులే సరే పోనీ మాలాండోళ్ళకి ఇచ్చిన తీసుకుంటాంగా, ఇది కూడా ఉంటుంది కదా మళ్ళీ. సరే పాస్టర్ తీసుకోకుంటామే, సంఘానికి ఇవ్వకుంటామే, మాలాండోళ్ళకి ఇచ్చిన తీసుకుంటాం కదా, మేము ఉన్నాం కదా సేవకులుగా, తల ఇంత పంచుకుంటున్నాం కదా అని పోరాటం చేస్తానండి. పోరాటం జరుగుతుంది లోపల. నయమాను అంత దూరం వెళ్ళిపోయి గేట్ దాటేసి వెళ్ళిపోతా ఉన్నాడు. మంచిగా ఉంది డోరు కూడా మనకు అనుకూలంగా చెప్పుకోవడానికి. మంచిగా గేహాజీ ఇక్కడనే ఉన్నాడు కదా, ఎలీషా ప్రవక్త ఇక్కడ కూర్చొని ఉన్నాడు మంచిగా ముందు. ఇటు నుంచి రెండు చిన్న చిన్న దాచుకొని పోతున్నాడు. ఎటు వెళ్తున్నావు అంటే ఇట్లా అన్నట్టు పోవచ్చు. అర్థమవుతుందా? మనకు వచ్చిన తెలుగు మన కులకు రావు. గేహాజీ అటు నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయింది తెలుసా? ఓ నయమాను, బైబిల్లో ఉంది, రథముల వెంట పరిగెత్తిండట. ఎక్కడ? రథముల వెంట ఓ నయమాను, ఓ నయమాను అని పిలుస్తా అంటే వాళ్ళు చూసి అరే ఎవరో పిలుస్తూ ఉన్నారంటే ఎవరో తెలుసా? వీళ్ళు ఎక్కడి నుంచి అయితే ఈ సిరియా దేశం నుండి ఈ ఇస్రాయల్ దేశానికి వచ్చినప్పుడు ఈ గేహాజే గేట్ కాడ ఉండి రావద్దు నువ్వు, ఏమన్నాడు? రావద్దు నువ్వు, మా గురువు గారు చెప్పిళ్ళు నీకు కుష్ఠరోగం ఉందట, పవిత్రమైన ప్లేస్ ఇది, అట్నుంచి అటు వెళ్ళిపో. ఏం చేయాలో తెలుసా? యోర్దాన్ నదిలో 7 సార్లు మునిగిపో, అంతే, గేట్ నీ కోసం ఓపెన్ చేయం అని చెప్పినోడు గేహాజీ. ఎవరికి? నయమానికి. అంత ఖండితంగా చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఏమంటాడు? ఓ నయమాను అని పిలుస్తా అంటే మనం కనిపించింది, అరే మళ్ళీ ఇంతమంది వద్దన్నాక మనం బాగైనాక వస్తాను, మనం అయినా వస్తాను, అప్పుడు రథాలు ఆపాలని రథాలు ఆపగానే ఈయన చెప్తాను కట్టి కథలు సుట్టాలక్షలు మన భాషలో ఎవరొచ్చింది? సుట్టాలక్షలు వాళ్ళకి కొంచెం నెత్తిని చూసుకోవాలి కాబట్టి ఇవి ఉపయోగపడతాయి అట, పంపించండి అంటే ఇద్దామనుకున్న కానుకంట రెట్టింపించండి. నయమాను ఇద్దామనుకున్న కానుక కన్నా రెట్టింపిచ్చేసి పంపించేసాడు. ఓనరా ఇచ్చేసాడు అని అంటే ఈ చర్చికి ఒక్కడే దారి ఉంది కదా, ఓకేనా, నాకు తెలిసి ఇది ఒకటే, ఓకేనా, ఇటు నుంచి మన సందు నుంచి ఇటు నుంచి కూడా ఉందా, ఓకే డన్. ఇక్కడ నుంచి వచ్చి ఇటు రైట్ సైడ్ తిరగాల్సిన రథాలు అటు నుంచి అటు తిరిగిపోయినాయి, క్రాస్ అయిపోయినాయి, అటు ముఖాన వెళ్ళిపోయినాయి. ఏందయ్యా గేహాజీ గారు, ఇక్కడ కదా మన చర్చి పాస్టర్ గారు అక్కడ ఉంటారు కదా, ఆడికి వెళ్ళాలి కదా మన రథాలు అంటే ఇక్కడ పెట్టమని చెప్పిండు. ఏమాట? ఇక్కడ పెట్టమని చెప్పిండు. అవునా, సరే మీ ఇష్టం అండి, మాదేముంది, మీద చిన్న వాళ్ళం, సరే ఇక్కడ పెట్టేస్తాం. మళ్ళీ మొత్తం సరుకంతా అక్కడ దింపినాక ధన్యవాదాలు చెప్పిస్తాం, ముగించుకొని ఏం తిన్నట్టు మళ్ళీ రోడ్డేమో నడుచుకుంటూ వచ్చేసి అన్ని చేతులు కాళ్ళకి లాంటి మొహం కొడుకొని ఫ్రెష్గా వచ్చేసి ఇక్కడ నిలబడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎలీషా ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నాడు. గేహాజీ గారు మిస్టేక్ వేసి వాళ్ళని గద్దించు అని చెప్తే ఎలీషా ప్రవక్త చూసి ఆయన గేహాజీ ఎక్కడికి వెళ్ళావు ఇప్పుడు దాకా, ఎక్కడికి వెళ్ళావు అని అంటే మనోడు ఏమంటుంది తెలుసా? నీ దాసుడు నేను ఎక్కడికి పోలే, ఇక్కడనే ఉన్నా. నీ దాసుడు నేను ఎక్కడికి పోలా, నేను ఇక్కడనే ఉన్నా. బుద్ధి తక్కువై పిచ్చిలేసి అరే ఎక్కడి నుంచో వచ్చేటోడిని చూసి అరే వస్తాండ్రవై ఆడోడు కుష్ఠరోగపోడు వస్తాడు, వాడిని అక్కడనే మునగమని చెప్పి 7 సార్లు మునగమని చెప్పి యోర్దాన్ నదిలా ఆడెవడో తెలియదు, ముఖం తెలియని గురించి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎలీషా ప్రవక్త బయలుపరుస్తున్నప్పుడు పక్కకుండి పాపం చేస్తున్న ఈ వ్యక్తి గురించి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పలేడా? నువ్వు రథముల వెంట పరిగెడుతున్నప్పుడు నా మనసు నీతో రాలేదా అన్నాడు ఆయన. నువ్వు రథముల వెంట పాపం చేస్తూ పరిగెడతా ఉంటే నా మనసు నీతో రాలేదా గేహాజీ? డబ్బు సంపాదించుకోవడానికి ఇదా సమయం నీకు? అదే కాకుండా తప్పును నువ్వు కప్పిపుచ్చుకోవడానికి ఏమన్నావు? నీ దాసుడని నేను ఏందమ్మా సీన్ అని చెప్తానంటే చూసినావు అయ్యగారు, చూసినావు పాస్టర్ గారు ఏందమ్మా చెడు మాట మాట్లాడుతున్నావు అట, గొడవల కాడ గట్ట ఎట్లా మాట్లాడు, అది తిట్టింది కాబట్టి నేను తిట్టినా సార్, చూసినావు పాస్టర్ గుర్తుంచుకో. ఎవరు చూసినా చూడకపోయినా నీ దేవుడైన ప్రభు నిన్ను గ్రహిస్తూ ఉన్నాడు. అనుక్షణం నువ్వు నిద్రించిన నిద్ర కూడా ఆయన తెలుసు.
నేను పడుకొనుటయో, నేను లేచుటయో, నేను నడుచుటయో, ఆకాశానికి ఎక్కి అక్కడికి పోతే తప్పించుకొని అంటే అక్కడ కూడా ఆయన ఉన్నాడు. పాతాళంకి వెళ్ళి తప్పించుకొని అక్కడ ఉందామంటే అక్కడ కూడా ఉన్నాడు. యాడికి పోతావు? యాడికి పోతావు? లేదు. గేహాజీతోడు అదే మాట చెప్తా ఉన్నాడు, నా మనసు నీది రాలేదా? ఎందుకు చేసావురా ఇంత పెద్ద తప్పు? సరే తప్పు చేసావు, ఒప్పుకుంటే అయిపోయేది కదా. ఒప్పుకోలేవు. నీకు వస్తున్న శిక్ష ఏందో తెలుసా? ఆయనకి పోయిన కుష్ఠరోగం నీకు నీ పిల్లలకు వస్తుంది బాగున్నాడు. వెంటనే నోదుట కుష్ఠరోగం వచ్చేసింది. కుష్ఠరోగం వచ్చినప్పుడు పవిత్రమైన స్థలంలో, మందిరంలో ఉండడానికి వీల్లేదు అప్పుడున్న ధర్మశాస్త్ర ప్రకారంగా. వెంటనే వీని దోలేయండి అన్నాడు. ఇప్పుడు ఆలోచించండి, గేహాజీ స్థానం ఏంటి? గేహాజీ స్థానం ఏంటి? 56 అద్భుతాలు చేయాలి ఆయన స్థానం. ఏలియా ప్రవక్త తర్వాత ఎలీషా ప్రవక్త అయ్యాడు. ఎలీషా తర్వాత గేహాజీ ప్రవక్త అవ్వాలా. ఆయన ఈయనకన్నా 2 అంతల ఆత్మను కావాలా? అయ్యా మీ గురువు నీకు ఇచ్చారు కదా, నాకు కూడా అట్లా ఇవ్వండి అని అనగలిగితే 56 అద్భుతాలు చేసే అవకాశం వచ్చేది. అంత పెద్ద స్థానం. తుచ్చమైన వాటి కోసం తనకు మాత్రమే కాకుండా తన పిల్లలకు భార్య కూడా అంటే ఇచ్చాడు.